పేరెంటింగ్ టిప్ నెంబర్ 12. సాధారణంగా పిల్లల్ని మనం పెంచేటప్పుడు నేనైనా సరే చిన్న మిస్టేక్ చేస్తాం. ఏమిటా మిస్టేక్ అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచించకపోవడం. ఒక పిల్లవాడు, పసి పిల్లవాడు, 6 నెలలు, 3 నెలలు, 1 ఇయర్ లోపున్న పిల్లవాడు హఠాత్తుగా రాత్రి 2ంటికో లేచి ఏడవడం మొదలు పెడితే పేరెంట్గా మనం ఏం చేస్తాం? మనం ఏమి వాడిని తిట్టం, కొట్టం, ముద్దు పెట్టుకుంటాం, లాలిస్తాం, ఎత్తుకుంటాం, జోకొడతాం. కానీ వీటన్నిటితో పాటు ఇంకోటి చేస్తాం. ఎందుకు ఏడుతున్నాడు? చీమేనా కుట్టిందా? దోమ ఏదైనా కుట్టిందా? కడుపులో ఏదైనా నులు పురుగులు ఉన్నాయా? వాడు ఏదైనా డిస్కంఫర్ట్ ఉందా? వాడు ఏదైనా భయపడ్డాడా? ఆలోచిస్తున్నాం. వాట్ డస్ ఇట్ మీన్? ఆ ఏజ్ పిల్లవాడి వైపు నుంచి మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కట్ చేస్తే 15, 16, 17 అంటే టీనేజ్లో ఉన్న పిల్లవాడు, లేదా 11 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళకి, 12 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళకి వెళుతున్న పిల్లవాడు, లేదా అమ్మాయి. ఇప్పుడు ఇందాక లాజిక్ కూడా అప్లై చేయండి. టీనేజ్ పిల్లవాడికి ఆ రోజు చదవట్లేదంటే కారణం ఏమి ఉండవచ్చు? ఆ రోజు వాడు ఎందుకో డల్గా ఉన్నంటే ఆ అమ్మాయికి డల్గా కారణం ఏమి ఉండవచ్చు? ఈ టీనేజ్ పిల్లవాడికి, అమ్మాయికి ఏదైనా క్లాస్ రూమ్లో ఏదైనా ఇన్కన్వీనియన్స్ వచ్చిందా? ఏదైనా హార్మోనల్ చేంజెస్ వచ్చినాయా? ఏవైనా మార్పులు చేర్పులు వచ్చినాయా? ఎవరైనా కమెంట్ చేశారా? ఎవరైనా డిస్రిగార్డ్ చేశారా? ఎవరైనా టీజింగ్ చేశారా? ఎవరైనా ర్యాగింగ్ చేశారా? టీచర్లు ఏమీ సరిగ్గా చెప్పడం లేదా? టీచర్లు ఏదైనా అవమానపరిచారా? క్లాస్ రూమ్లో అవమానపరిచారా అని పిల్లల వైపు నుంచి మనం ఆలోచించగలగాలి. టీనేజ్ పిల్లలు మాత్రమే కాదు, ఎనీ టైప్. పేరెంటింగ్ అంటే నా దృష్టిలో ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడడం, పిల్లల వైపు నుంచి ఆలోచించడం, పిల్లల వైపు నుంచి అర్థం చేసుకోవడం, పిల్లల్ని వాళ్ళకి ఎందుకు ఇలా ఏం జరిగి ఉండొచ్చు. ఇందాక నేను చెప్పిన అదే ఉదాహరణ. 6 నెలల పసిగుడ్డుని మనం ఎలాగైతే అవతలంగా ఆలోచిస్తామో 16 అయినా, 26 ఏళ్ళైనా, 36 ఏళ్ళైనా మన పిల్లల వైపు నుంచి ఆలోచించక తప్పదు. కాకపోతే అది మాత్రమే ఆలోచించకూడదు. వయసును బట్టి ఈ ఆలోచించే దాంట్లో మార్పులు చేర్పులు నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను.